క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను గుర్తించలేదా అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. తోలు బొమ్మలాట అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కు చెందిన జానపద కళారూపం. ఈ తోలు బొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారు చేసి గ్రామాల్లో కళారూపకంగా ప్రదర్శిస్తారు. ఈ బొమ్మలు సమ్మోహనాత్మక ప్రదర్శనతో ప్రేక్షకులను రంజింపజేస్తూ ఉర్రూతలూగిస్తాయి. అయితే కథనంతా నడిపించే ఈ బొమ్మల ప్రధాన ఆకర్షణ మరియు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విషయము కేవలం వాటి వెనక ఉన్న కళాకారుల గొప్పతనమే. కళాకారులు ఎవరికీ కనబడకుండా కేవలం బొమ్మలను ఆడిస్తూ చూసేవారికి కనువింపు కలిగించేలా ఈ ప్రదర్శన చివరకు కథను మాత్రమే గుర్తుపెట్టుకొని కథానాయకుడెవరో తెలియని ప్రేక్షకుల చప్పట్లతో అది వింతగా కనబడుతుంది. ఇదిలా ఉంటే చలనచిత్రాల్లో నటీమణుల విజయవంతమైన సంగతి వారి గొంతుకలకు డబ్బింగ్ చెప్పే వారిని బట్టే కదా. మనుషులకు కనబడే పాత్రలు పోషించే వారికి తరచూ ఎంతో నమ్మకంగా తోడ్పడేవారు క్రీస్తు శరీరంలో కూడా ఉన్నారు. తన పరిచర్యలో సరిగ్గా అలాంటి వ్యక్తులపైనే ఆధారపడ్డాడు అపోస్తుడైన పౌలు. లేఖికుడుగా తెర్తియు చేసిన పని పౌలు వ్రాతలకు శక్తివంతమైన స్వరాన్ని చేకూర్చింది. వెనక నుండి అనునిత్యము ఎపఫ్రా చేసిన ప్రార్థనలు పౌలుకు మరియు ఆది సంఘానికి ప్రాముఖ్యమైన పునాదిగా నిలిచాయి. అలసి ఉన్న పౌలు పునరుజ్జీవింపబడాల్సిన అవసరం వచ్చినప్పుడు లూదియా తన గృహాన్ని ఎంతో ఉదారంగా తెరిచింది. క్రీస్తులో ఈ తోటి దాసుల సహకారం లేకుండా పౌలు పని సాధ్యపడి ఉండేది కానే కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అంటారు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అనేకసార్లు అందరి దృష్టిలో పడే పాత్రలను మనము పోషిస్తూ ఉండకపోవచ్చు. అయితే తన ప్రణాళికలో మనదైన ముఖ్య పాత్రను పోషించినప్పుడు దేవుడు సంతోషిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులను గూర్చి ప్రార్థించడంలో, దేవుని సేవకులకు వారి పరిచర్యలో సహాయపడలో, పరిశుద్ధ దినమున సంఘాన్ని సిద్ధపరచడంలో మరియు తోటి విశ్వాసులకు సహాయం చేయాలనే మన ఆలోచనలు, ఇలా మనల్ని మనము దేవుని పనికి సంపూర్ణంగా అప్పజెప్పుకున్నప్పుడే అది దేవునికి మహిమను తేవడంతో పాటు ఇతరులను కూడా ఆయన తట్టు ఆకర్షించేలా చేస్తుంది. అప్పుడే మనం చేసే సేవలో విలువలను, పరమార్థాన్ని కనుగొనగలమని జ్ఞాపకము చేసుకుందాము. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.